హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఎస్విఐ తెలుగు ఛానల్ సిసీనియర్ డే 7లో ఈరోజు మనం సబ్నెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ సబ్నెటింగ్ టాపిక్ అనేది అందరూ అనుకుంటారు చాలా క్రిటికల్గా, లేదంటే కన్ఫ్యూజ్డ్గా, ఇంకా అర్థం కాదనుకుని అనుకుంటుంటారు. కానీ ఈరోజు మనం ఇది అర్థమయ్యే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ వేలో. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సబ్నెటింగ్ అంటే ఏమిటి? ఒక పెద్ద నెట్వర్క్, ఫర్ ఎగ్జాంపుల్కి 192.168.6.0 అనే నెట్వర్క్ని మనం చిన్న చిన్న నెట్వర్క్స్ కింద, అంటే ఒక నెట్వర్క్స్లో 254 ఐపీస్ ఉంటే ఆ 254 ఐపీస్ని ఇంకా దాన్ని డివైడ్ చేయడం అన్నట్టు, సగం అలాగా ఒక 64 లేదంటే 28 అలా సపరేట్ చేయడానికి మనం సబ్నెట్టింగ్ కింద తెలుసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నెట్వర్క్ని 254 హోస్ట్లు, ఏదంటే హోస్ట్ అంటే కంప్యూటర్ అనుకుందాం, హోస్ట్లు యూజ్ చేసుకోవాలి. కానీ 254 హోస్ట్లు కాకుండా అక్కడ ఓన్లీ ఒక 100 హోస్ట్లు మాత్రమే ఉన్నారు. అయితే రిమైనింగ్ ఐపీస్ అనేవి వేస్ట్ అయిపోతుంటాయి మనం సబ్నెటింగ్ చేయకపోతే. సో సబ్నెటింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఐపీని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సింగిల్గా యూజ్ చేసుకుంటాడు. ఇంకా రిమైనింగ్ ఐపీస్ అనేది మనం నెక్స్ట్ హోస్ట్లకి ఇవ్వడానికి జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఈ సబ్నెటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, మనం సబ్నెట్ మాస్క్లోని బిట్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి యాడ్ చేయడం ద్వారా ఈ సబ్నెటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 192.168.6.0 అనేది ఒక నెట్వర్క్. అదేవిధంగా ప్రతి నెట్వర్క్లో 256 ఐపీలు అనేవి ఉంటాయి. అంటే 256 హోస్ట్లు మనకి యూజ్ చేసుకోవడానికి అవుతుంది. కానీ ఈ 256 ఐపీస్లో ఒక ఐపీ నెట్వర్క్ అడ్రస్సు, ఒక ఐపీ బ్రాడ్కాస్ట్ అడ్రస్సు వెళ్ళిపోతాయి. సో అవి రెండు మాత్రం సిస్టమ్స్కి అసైన్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే చూద్దాం. ఈ నెట్వర్క్ అడ్రస్ అనేది నెట్వర్క్లో ఉన్న ప్రతి సిస్టమ్ యొక్క ఐడెంటిఫికేషన్ అడ్రస్గా పనిచేస్తుంది. అదేవిధంగా ప్రతి సిస్టమ్కి ఈ నెట్వర్క్ అడ్రస్ అనేది సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఒక సిస్టమ్తో వేరొక సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఈ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏంటంటే, నెట్వర్క్లో ఉన్న ప్రతి సిస్టమ్కి బ్రాడ్కాస్ట్ మెసేజ్ని డెలివరీ చేయడం జరుగుతుంది. ప్రతి సిస్టమ్కి నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ అడ్రస్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇంకా ఈ నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ అడ్రస్లో నెట్వర్క్కి బౌండరీస్గా పనిచేస్తాయి. ఈ రెండు అడ్రస్లని మనం ఏ సిస్టమ్కి అసైన్ చేయడం జరగదు. ఓకే, ఇక టోటల్ నెట్వర్క్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇది /24 సబ్నెట్ కింద చెప్పుకోవచ్చు. ఈ /24 అనేది ఏంటనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. ఈ /24ని ఒకవేళ బిట్స్ రూపంలో రాస్తే ఇలా సపరేట్ అవుతుంది అన్నమాట. 1.1.1.1 1.1.1. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఇది మనం ఎలా బిట్స్ అనేవి ఎలా వస్తాయి ఏంటనేది. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్ అడ్రస్ అండ్ సబ్నెటింగ్, మ్యాక్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్ వీడియోస్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది సింగిల్ నెట్వర్క్, దీన్ని సబ్నెటింగ్ ఏం చేయలేదన్నమాట. సో ఇది ఇక్కడ రఫ్గా నేను చూపిస్తాను మీకు సబ్నెటింగ్ అంటే అనేది నెక్స్ట్ స్లైడ్స్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ సబ్నెటింగ్లో చూడండి, ఇక్కడ నేను చెప్పినట్టుగా బిట్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి యాడ్ చేయడం ద్వారా మనం సబ్నెటింగ్ అనేది చేయవచ్చు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 255 ఇది మొత్తం ఇలాగా 255 ఇక్కడ వరకు అయిపోయింది. అయితే ఇక్కడ ఈ 0 ప్లేస్లో 8 జీరోస్ ఉన్నాయి కదా, ఈ 0 ప్లేస్లో 8 జీరోస్. సో ఇక్కడ ఒక నెట్వర్క్, ఈ 1 అనేదాన్ని నెట్వర్క్ కింద చెప్పుకుంటాం, అలానే జీరోస్ని హోస్ట్ కింద చెప్పుకుంటాం. ఇక్కడ ఒక బిట్ యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ నెట్వర్క్ అనేది 2గా డివైడ్ అయింది. సో
ఈ నెట్వర్క్ రెండుగా డివైడ్ అవ్వడం వల్ల ఏమవుద్ది, మనకు 2 నెట్వర్క్ అడ్రస్లు వస్తాయి, 2 బ్రాడ్కాస్ట్ అడ్రస్లు వస్తాయి. ఓకే, అలాగే ఇక్కడ 2 బిట్స్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఏమవుద్ది, 2 × 2 4 నెట్వర్క్స్ కింద సపరేట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏమవుద్ది, మనకి 4 నెట్వర్క్ అడ్రస్లు వస్తాయి, 4 బ్రాడ్కాస్ట్ అడ్రస్లు వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే 4 బ్రాడ్కాస్ట్ అడ్రస్లు, 4 నెట్వర్క్ అడ్రస్లు వచ్చాయి. అలానే 3 బిట్స్ తీసుకుంటే సేమ్ 2 4 8 డబుల్ అవుతుంది అనమాట. 8 మనకి నెట్వర్క్స్ కింద సపరేట్ అవ్వడం జరిగింది. అలా నెట్వర్క్ అడ్రస్లు 8 వస్తాయి, బ్రాడ్కాస్ట్ అడ్రస్లు అనేవి 8 వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం. ఈ సపరేటింగ్ అనేది ఎలా కాల్కులేషన్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి సింపుల్గా 2 ఫార్ములాస్, సింపుల్ ఫార్ములాస్ ఇవి గుర్తుంటే మనం సబ్నెట్టింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ 2n, నెంబర్ ఆఫ్ హోస్ట్ ఫర్ నెట్వర్క్ 2h-2. ఈ 2 ఏంటంటే నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ అడ్రస్ మనం తీసేవాలి కాబట్టి, ఎందుకంటే అవి 2 సిస్టమ్స్కి అసైన్ చేయడం జరగదు. అందువల్ల నేనని కాదు సారీ, ఈ ఫార్ములా వాడు -2 చేసి ఆ రెండింటిని రిమూవ్ చేస్తాడు అనమాట. ఇక్కడ n అంటే ఇంక్రీజ్డ్ బిట్స్, అంటే మనం లెఫ్ట్ నుంచి రైట్కి బిట్స్ ఏవైతే యాడ్ చేస్తామో అవి. హోస్ట్ అంటే రిమైనింగ్ హోస్ట్ బిట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 బిట్లు యాడ్ చేశాను, రిమైనింగ్ హోస్ట్లు ఎన్ని ఉన్నాయి 5, ఆ 5 మనకి హోస్ట్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఇందాక నెట్వర్క్నే తీసుకున్నాం, 192.168.6.0. సో దీన్ని 3 నెట్వర్క్ బిట్స్ ఇంక్రీజ్ చేసాం. ఈ నెట్వర్క్కి 3 నెట్వర్క్ బిట్స్ ఇంక్రీజ్ చేసాం. సో ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందాక 3 చేసామంటే ఎన్ని నెట్వర్క్స్ కింద సపరేట్ అవుతుందని చెప్పాను, 1 చేస్తే 2 యాడ్ చేస్తే 2 ఇంక్రీజ్ చేస్తే 4, అదే 3 ఇంక్రీజ్ చేస్తే 8 డబుల్ అవుద్ది అనమాట. అది నెట్వర్క్స్ అనేది ఎలా 2 4 8 16 అలా. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇవి 8 నెట్వర్క్స్, 1 2 3 4 5 6 7 8. ఇక చూడండి ఫార్ములాని మనం ఇక్కడ ఎలా రాశాడో చూద్దాం. ఇది ఎలా వచ్చిందో మనం నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాం. n = 3 నెట్వర్క్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ = 2n. 2 ఓకే, n అంటే ఇక్కడ n అంటే ఏవైతే బిట్స్ మనం ఇంక్రీజ్ చేసాం అవి. ఓకే, 2^3 = 8. ఈ 8 అనేవి నెట్వర్క్స్, 8 నెట్వర్క్స్ కింద ఇక్కడ సపరేట్ అయింది. అదేవిధంగా h = 5, h అంటే హోస్ట్. ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే 2^h - 2 = 2h అంటే 5 - 2 = 32. ఇది చూసారా, 32 మనకి ఐపీ అడ్రస్లు వస్తాయి. కానీ ఈ 32 ఐపీ అడ్రస్లో -2 అంటే ఒకటి నెట్వర్క్ అడ్రస్, ఒకటి బ్రాడ్కాస్ట్ అడ్రస్, ఈ 2 రిమూవ్ చేసేస్తే 30 హోస్ట్. అంటే ఈ 30 హోస్ట్లు మాత్రమే మనం సిస్టమ్స్కి యూస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఫార్ములా చూసాం కదా, ఇక్కడ ఈ టేబుల్ నెక్స్ట్ ఈ 2 టేబుల్ మనకు గుర్తున్నాయంటే సబ్నెట్టింగ్ ఈజీ అంటే ఈజీ, చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇదేముండదు, ఇది జస్ట్ ఇంక్రీజ్ 2^0 2^1 2^2 అంటే ఇక 2ని 2² 2³ 2^4 2^5 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే వచ్చే వాల్యూసే ఈ వాల్యూస్ అనమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే 2 4 8 16 32 64 128 ఇవన్నీ 2 మల్టిప్లికేషన్స్ అన్నట్టు. 2² 2^3 2^4 అలా. ఇక నెక్స్ట్ ఈ టేబుల్ చిన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోదు. హోస్ట్లో అన్ని 0లు వచ్చినప్పుడు హోస్ట్ 0 వస్తుంది. అంటే
ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇది ఈ జీరోస్ ఉన్నాయి కదా, హోస్ట్లో అన్ని జీరోస్ ఉన్నప్పుడు ఇక్కడ జీరో ఎలా వచ్చింది, అలా జీరో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక్క బిట్టు యాడ్ చేసినప్పుడు మనం జీరోస్ తర్వాత ఇందాక ఒక నెట్వర్క్ యాడ్ చేసాం కదా, ఒక్క నెట్వర్క్ మాత్రం యాడ్ చేసినప్పుడు ఏమవుద్దంటే 256 IPs ఉన్నాయి కదా, 256 IPs రెండుగా డివైడ్ అవుతాయి. ఎలాగా 128 ఒకటి 128 ఒకటి రెండు కింద డివైడ్ అవుతాయి. అదే 2 బిట్స్ యాడ్ చేసినప్పుడు అప్పుడు మనకి సబ్నెట్ మాస్క్ ఎంత వస్తుందంటే ఒకదానికి 128, ఇంకొక దానికి దాని కంటిన్యూషన్ ఇంకొక 128 యాడ్ చేస్తే అలా 256 దాన్ని సపరేట్ చేసిన తర్వాత సబ్నెట్ అనేది మనకి 128 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2 బిట్స్ యాడ్ చేసినప్పుడు దాని సబ్నెట్ మాస్క్ 192. అందువల్ల 1 బిట్ యాడ్ చేసినప్పుడు సబ్నెట్ మాస్క్ 128 వస్తుంది. అదే 2 బిట్స్ యాడ్ చేసినప్పుడు దాని సబ్నెట్ మాస్క్ 192 వస్తుంది. అలానే 3 బిట్స్ యాడ్ చేసినప్పుడు దాని సబ్నెట్ మాస్క్ 224. ఇందాక 224 ఎలా వచ్చిందని అడిగారు కదా, ఇక్కడ ఈ 224 అనేది అలానే వచ్చింది, ఎందువల్ల 3 బిట్స్ మనం యాడ్ చేయడం జరిగింది కాబట్టి. ఓకే, అదేవిధంగా 4 బిట్స్ యాడ్ చేస్తే 240, 5 బిట్స్ యాడ్ చేస్తే 248, 5 బిట్స్ యాడ్ చేస్తే 258, 6 బిట్స్ యాడ్ చేస్తే 252, 7 బిట్స్ యాడ్ చేస్తే 254, 8 బిట్స్ యాడ్ చేస్తే 255. ఓకే, ఇప్పుడు మనం సబ్నెటింగ్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే డివైడ్ 192.168.7.0 ఇంటూ 4 సబ్నెట్స్ అని అన్నాడు. అంటే ఈ 192.168.7.0 నెట్వర్క్ని దీన్ని మనం /24 నెట్వర్క్ కింద చెప్పుకుందాం. ఈ నెట్వర్క్ని 4 సబ్నెట్స్ కింద, అంటే 4 నెట్వర్క్స్ కింద వాడు డివైడ్ చేయండి అని చెప్తున్నాడు. సో మనకు తెలిసిందే, ఇందాక ప్రీవియస్గా చెప్పాను, ఒక బిట్ యాడ్ చేస్తే 2 నెట్వర్క్స్ అవుతాయి, 2 బిట్స్ యాడ్ చేస్తే 4 సబ్నెట్స్ అవుతాయి, 4 నెట్వర్క్స్ అవుతాయి. అయితే చూడండి, ఇక్కడ 2 బిట్స్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, 2 బిట్స్ యాడ్ చేస్తే ఇక్కడ సబ్నెట్ మాస్క్ ఎంత వస్తుంది, 192 వస్తుంది. ఓకే, 192 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్స్ చూస్తే మనం 2 చూసారా, 2 బిట్స్ యాడ్ చేసాం కాబట్టి 2. హోస్ట్ చూసినట్లయితే జీరోస్ ఎన్ని ఉంటే అవి హోస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 6. ఓకే, సరిపోయింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ 2 power of n ఈక్వల్స్ టు 2 power of నెట్వర్క్స్ ఎన్ని 2 ఈక్వల్స్ టు 4 నెట్వర్క్స్, సరిపోయింది. నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ నెట్వర్క్ అంటే నెంబర్ హోస్ట్లు ఎన్ని, h ఈక్వల్స్ టు 6. 2 power of h ఈక్వల్స్ టు 2 power of h minus 2 ఈక్వల్స్ టు 2 power of 6 minus 2. -2 అనేది ఒకటి నెట్వర్క్ అడ్రస్, ఒకటి బ్రాడ్కాస్ట్ అడ్రస్, అవి 2 తీసేస్తే మనకి 62. ఈ 62 హోస్ట్లు అనేవి మనం యూస్ చేసుకోవచ్చు, ఏ వేస్టేజ్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఇది ఇప్పుడు సబ్నెట్టింగ్ అనేది మనకి 4 సబ్నెట్స్ రావాలి కదా, ఇక్కడ నెట్వర్క్ ఇక్కడ 4 సబ్నెట్స్, క్వశ్చన్లో అడిగిన విధంగా 4 సబ్నెట్స్ రావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక చూసినట్లయితే 255 ఇది యాక్చువల్ సబ్నెట్, ఫుల్ సబ్నెట్. ఓకే, అయితే ఇప్పుడు మనం డివైడ్ చేసిన తర్వాత మనకు సబ్నెట్ మాస్క్ ఎంత వచ్చింది, 192. ఇది 192. నెక్స్ట్ 0.0.0.63, ఈ 192కి 63 కలిపితే ఫుల్ సబ్నెట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా సపరేట్ చేసాం అన్నట్టు. ఓకే, అంటే ప్రతి 4 సబ్నెట్స్ ఉన్నాయి కదా, ప్రతి సబ్నెట్కి మధ్యన 160
3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే ఇది స్టార్టింగ్ సబ్నెట్ 1. దీని నెట్వర్క్ అడ్రస్ ఏంటి 192.168.7.0. నెక్స్ట్ ఇది బ్రాడ్కాస్ట్ అడ్రస్. బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఎంత, దానికి 63 యాడ్ చేయాలి. 192.168.7.63. ఓకే, అదే ఇప్పుడు 192.168.7.0 నుంచి 192.168.7.63కి చూస్తే 64 ఐపీ అడ్రసెస్. కానీ 64లో మనం ఇది యూజ్ చేయం. 64లో మనం దీని నెట్వర్క్ అడ్రస్ కింద, దీని బ్రాడ్కాస్ట్ అడ్రస్ కింద యూజ్ చేస్తే ఈ రెండింటికి మధ్యన ఉన్నవి ఎన్ని ఐపీ అడ్రస్లు 62. ఈ 62 ఇక్కడ చెప్పింది అనమాట. ఈ 62 ఇక్కడ చెప్పింది. ఓకే, అదేవిధంగా దీని కంటిన్యూషన్ వస్తుంది. మళ్ళీ 64 నెక్స్ట్ సబ్నెట్ 2లో ఏమవుద్ది, నెట్వర్క్ అడ్రస్ అవుద్ది. మళ్ళీ దీనికి 63 యాడ్ చేస్తే 127. ఇది బ్రాడ్కాస్ట్ అడ్రస్ అవుద్ది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ రెండింటి మధ్యలో ఎన్ని వస్తాయి, మళ్ళీ 62 హోస్టులు. వీళ్ళు మాత్రమే 62 హోస్టులు మాత్రమే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ 127 నుంచి 128 నెక్స్ట్ సబ్నెట్ 3 అవుద్ది. మళ్ళీ ఇంకొక దీనికి 63 యాడ్ చేస్తే 191. ఈ మధ్యలో కూడా 62 హోస్టులు ఉంటారు. దీనికి నెక్స్ట్ సబ్నెట్ 4 దీనికి కంటిన్యూషన్ 192 అవుతుంది. సేమ్ మళ్ళీ దానికి 63 కలిపితే 255 లాస్ట్. దీంట్లో మళ్ళీ 62 హోస్టులు మాత్రమే ఉంటారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ అడ్రస్లు ఐపీలు ఏవైతే ఉన్నాయో సబ్నెటింగ్ తర్వాత అవి సిస్టమ్స్కి అసైన్ చేయడం జరగదు. ఒకవేళ మనం డిహెచ్సిపిలో పెట్టుకున్నా సరే ఆ ఐపీలు అనేవి సిస్టమ్స్కి రిలీజ్ అవ్వవు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమవుతుంది అనుకున్నా. ఇంకా చూద్దాం, ఎగ్జాంపుల్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నా చూడండి. డివైడ్ 10.0.0.0 ఇంటూ 100 సబ్నెట్స్. ఇందాక మనం 4 సబ్నెట్స్ చేసాం, కానీ ఇక్కడ 100 సబ్నెట్స్. 100 నెట్వర్క్స్ అంటే ఎలా పెట్టి చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా ఫార్ములా గుర్తుంటే మనకి ప్రతిదీ ఈజీయే. అయితే ఈ 10.0.0 అనేది ఇంకా ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలు ఉంటాయి. దీన్ని మనం క్లాస్ ఏ కింద కన్సిడర్ చేస్తాం. ఈ నెట్వర్క్ని క్లాస్ ఏ నెట్వర్క్. దీంట్లో ఐపీలు ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. మనం పెద్ద నెట్వర్క్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ 10. ఈ క్లాస్ ఏ నెట్వర్క్ని వాడతాం. దీన్ని మనం /8 కింద చెప్పుకోవచ్చు. ఈ /8 అనేది ఎలా డివైడ్ అవుతుందంటే కిందనున్న సబ్నెట్ ద్వారానే, ఈ సబ్నెట్ మాస్క్ ద్వారానే. చూడండి, 255.0.0. ఉంటే /8. అదే 255. ఇక్కడ కూడా 255.0.0 ఉంటే దాన్ని /16 కింద. అలా కాకుండా ఇక్కడ 255.0 ఉన్నప్పుడు దాని /24. ఇందాక ముందు నెట్వర్క్ /24 చెప్పాం కదా, అదే ఆ విధంగా ఉంటుంది. ఈ /8, /16, /10, /11 ఇవన్నీ ఏంటి అంటారా? ఇవన్నీ సబ్నెటింగ్. మనం ఏదైతే సబ్నెటింగ్ చేస్తున్నామో ఆ సబ్నెటింగ్ బట్టే ఈ /8 దీన్ని బిట్స్ ఇంక్రీజ్ చేయడం ద్వారా వచ్చే సబ్నెట్ మాస్క్ బట్టి ఇది స్లాష్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్లాష్ అనేది ఎన్ని ఉంటాయి, ఎలా సబ్నెట్ బట్టి ఎలా వస్తుంది అనేది మీకు లాస్ట్ స్లైడ్స్లో ఒక 2 పేజెస్లో చూపిస్తాను. టోటల్ 0 నుంచి 32 వరకు మనం నెట్వర్క్ని సపరేట్ అనేది చేయవచ్చు. 0 నుంచి /32 వరకు మీకు ఒక టేబుల్ నేను ప్రిపేర్ చేశాను. ఆ టేబుల్ మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఈ /8 అనేది కొద్దిగా పక్కన పెట్టి దీంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు 100 సబ్నెట్స్ని డివైడ్ చేయమంటున్నారు. అంటే మనకి 100 నెట్వర్క్స్ కావాలి.
ఒక నెట్వర్క్ ఇచ్చారు, 100 100 సబ్నెట్స్ని సపరేట్ చేయండి అని అంటున్నాడు. అయితే దీంట్లో టెన్షన్ పడడానికి ఏమీ లేదు. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఈ టేబుల్కి వచ్చేసేయండి. 64 ఇవన్నీ నెట్వర్క్స్ కదా, ఇందాక చెప్పిన విధంగా ఇవి నెట్వర్క్స్. 4, 8, 16, 32, 64, 128. మనకు కావాల్సిన నెట్వర్క్స్ 100 అంటే 128లో ఉన్నాయి, చూసారా? కాబట్టి మనం దీన్ని 128ని కన్సిడర్ చేసుకొని చూస్తే ఇక్కడ 128 రావాలంటే ఎన్ని బిట్స్ ఇంక్రీజ్ చేయాలి? 7 బిట్స్. 7 బిట్స్ ఇంక్రీజ్ చేసామంటే 128 వస్తుంది. అంటే 100 ఇప్పుడు ఎగ్జాక్ట్ 100 అనేది రాదు, ఎందుకంటే పెద్ద నెట్వర్క్ కాబట్టి. సో 128 కాబట్టి మనం 128 కింద తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 7 బిట్స్ మనం ఇంక్రీజ్ చేయాలి. ఎక్కడ చేస్తాం? ఇది ఫుల్ అయిపోయింది ఆల్రెడీ, సో ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఇటు నుంచి యాడ్ చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7 బిట్స్. ఓకే, 7 బిట్స్ ఇంక్రీజ్ చేస్తే సబ్నెట్ మాస్క్ ఎంత వస్తుంది? 254 సరిపోయింది. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నెట్వర్క్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ? 7. నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ని మనం ఇంక్రీజ్ చేసింది 7. అలాగే నెంబర్ ఆఫ్ హోస్ట్లు చూసినట్లయితే ఇవి 8 + 8 16 ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి 17. టోటల్ 17 హోస్ట్లు ఇక్కడ రావడం జరిగింది. 17 సరిపోయింది. సరే చూడండి, నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ 2n. 2n అంటే 7. 2 అంటే ఎంత? 128 నెట్వర్క్స్. దీంట్లో మనం వాళ్ళు కావాల్సింది ఎన్ని? 100 అన్నారు. 100 నెట్వర్క్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ నెట్వర్క్ 2h - 2 = 217. h అంటే ఎంత? 17 - 2. 2 అంటే మీకు ఆబ్వియస్లీ తెలిసిందే, ఒకటి నెట్వర్క్ అడ్రస్, ఒకటి బ్రాడ్కాస్ట్ అడ్రస్ కింద చెప్పుకుందాం. ఓకే, అప్పుడు ఎన్ని వచ్చాయి? 131070 హోస్ట్. టోటల్ ఎన్ని హోస్ట్లు వచ్చాయి? 131073. ఎందుకంటే ఇది /8 అనేది పెద్ద నెట్వర్క్ అనమాట. దీంట్లో చాలా హోస్ట్లు మనకి ఉంటాయి. ఏదైనా ఒక పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, అంటే 1000 యూజర్స్ 2000 యూజర్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి నెట్వర్క్స్ని రియల్ టైమ్ సినారియోలో వాడతారు అన్నట్టు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా ఇది ఫుల్ సబ్నెట్. దీనికి మనం ఇది యాక్చువల్ సబ్నెటింగ్ చేసినప్పుడు వచ్చేది సబ్నెట్ మాస్క్. ఈ యాక్చువల్ సబ్నెట్ మాస్క్, దీనికి ఇది ఇంక్రీజ్ అనమాట. 1.255 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనకి సబ్నెట్ మాస్క్ వచ్చేసినట్లే. చూడండి, ఇది ఫస్ట్ సబ్నెట్ 1, ఫస్ట్ నెట్వర్క్ అడ్రస్ ఇది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ నెట్వర్క్ అడ్రస్ ఇది యాడ్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే సరిపోయింది. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఏం వస్తుంది? 10. చూడండి, ఇదే 2 ఎలా వస్తుందంటే ఇంక ఇది ఫైనల్ మనకి. దీని తర్వాత ఇంకేం ఉండదు నెంబర్స్. 255 అనేది లాస్ట్ అడ్రస్. ఇప్పుడు 100 తర్వాత ఏమొస్తుంది? 101. అలాగా 100 అనేది ఇంక మ్యాక్సిమం. చూడండి, ఇక్కడ 255 అనేది లాస్ట్. ఇక ఫర్ ఎగ్జాంపుల్కి ఒక గడియారాన్ని తీసుకుందాం. అందులో 60 సెకండ్స్ ఉంటాయి. 60 సెకండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుద్ది? 1కి వచ్చేది. అలాగే 255 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1, అదే నెక్స్ట్ బ్యాక్ వచ్చేది అన్నట్టు. సో అదేవిధంగా ఈ 1 అయిపోయింది కదా, 1 తర్వాత 255 అయిపోయిన తర్వాత 2 చూసినట్టయితే 2.0.0. దీనికి మళ్ళీ 1.255 యాడ్ చేసుకుంటాం. చేస్తే ఏమవుద్ది? సేమ్ 3.255. అలాగే సబ్నెట్ 3లో దీని కంటిన్యూషన్ 255 వస్తుంది కదా. నెక్స్ట్ 4. నెక్స్ట్ దానికి 1.255 యాడ్ చేసుకుంటే 10.5
5.255 అలాగా అప్ టు ఇది చూడండి ఫ్రెండ్స్, అప్ టు ఈ మధ్యలో చాలా నెట్వర్క్స్ మనకి 100 నెట్వర్క్స్ కావాలి టోటల్. అలాగే అప్ టు ఇవి ఇలా ఈ డాట్స్ ఎందుకు పెట్టానంటే మనం అక్కడ అన్ని నెట్వర్క్స్ రాస్తే మనకి చాలా పేజీలు అవుతాయి కాబట్టి నేను సింపుల్గా దీన్ని ఇలా డాట్స్లో పెట్టేసి లాస్ట్ అడ్రస్లు చూపిస్తాను మీకు. లాస్ట్ అడ్రస్లో ఏంటంటే చూడండి 10.252.0.0.0 మళ్ళీ దీనికి 1.25525 యాడ్ చేస్తే సేమ్ 10.253.255.255. ఇక ఇందాక ఎంత అన్నాం సబ్నెట్ ఎన్ని నెట్వర్క్స్ మనం సపరేట్ చేసింది 128/2 తీసుకున్నాం కాబట్టి ఎన్ని వచ్చాయి 128 నెట్వర్క్స్ వచ్చాయి. లాస్ట్ నెట్వర్క్ ఇది ఫస్ట్ నెట్వర్క్, ఇది 128 లాస్ట్ నెట్వర్క్. సరిపోయింది కదా. ఈ లాస్ట్ నెట్వర్క్లో ఏమవుద్ది 10.254 చూడండి, ఈ 255 తర్వాత 254 దీనికి 1.255 ఇంక్రీజ్ చేస్తే 10.255 ఇది లాస్ట్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. లేదంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే 192.168.7.0 నెట్వర్క్ని 28 హోస్ట్ కింద డివైడ్ చేయమంటున్నాడు. అదేంటి, ఇందాక మనం ప్రీవియస్గా నెట్వర్క్స్ డివైడ్ చేసాం కదా, ఈ హోస్ట్ ఏంటి అనుకుంటున్నారా? అదేం మనకి వద్దు. నెట్వర్క్ అయినా హోస్ట్ అయినా ఒకటే ఫార్ములా, ప్రాసెస్ కూడా సేమ్. కానీ ఇప్పుడు ఇక్కడ హోస్ట్ కింద ఎలా డివైడ్ అవుతుందో చూద్దాం. మనకి హోస్ట్ ఇచ్చిన నెట్వర్క్స్ ఇచ్చిన ప్రాసెస్ అనేది మాత్రం సేమ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం హోస్ట్ అనేది మనకి ఎలాగ సపరేట్ చేయాలో. సేమ్ ఇక్కడ వాడు ఏమన్నాడు 128 హోస్ట్ కింద డివైడ్ చేయాలి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 128 ఎక్కడ ఉంది మనకి 16లో అయితే తక్కువ అయిపోతుంది, అలాగే 64 తీసుకుంటే ఎక్కువైపోతుంది, 32 అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ స్లైడ్లో చూసినట్లయితే 2^5 ఇక్కడ మనం నెట్వర్క్ని తీసుకున్నాం ప్రీవియస్ స్లైడ్లో, కానీ ఇక్కడ మనం 5 అనేది హోస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇందాక నెట్వర్క్లో వచ్చేసి 5 బిట్స్ అనేది నెట్వర్క్లో తీసుకున్నాం, కానీ ఇక్కడ 5 బిట్స్ అనేది హోస్ట్లో తీసుకుంటాం. అంటే హోస్ట్ మనకి 5 వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఇట్ అన్నట్టు ఇది చూడండి, మనకి 5 zeros వస్తే ఇది ఇప్పుడు ప్రజెంట్ హోస్ట్లు చేస్తున్నాం కాబట్టి ఈ 5 అనేది మనకి హోస్ట్. ఇందాక మీకు చెప్పినట్టుగా 1 అనేవి నెట్వర్క్ కింద కన్సిడర్ చేస్తే జీరోస్ అనేది హోస్ట్ కింద కన్సిడర్ చేయాలి. అయితే ఇక్కడ 32 రావాలంటే ఎన్ని హోస్ట్లు ఉండాలి 5. అందువల్ల మనం ఇక్కడ 5 zeros వచ్చేలాగా ఉంచుకొని రిమైనింగ్ మనం బిట్స్ని యాడ్ చేసుకుని సరిపోద్ది. ఇది నెట్వర్క్ అన్నట్టు. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. హోస్ట్ ఏవైతే వాడు ఇక్కడ నెట్వర్క్స్ బదులు ప్రీవియస్ దాంట్లో నెట్వర్క్స్ యాడ్ చేసుకుని ఇక్కడ మనం హోస్ట్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 5 అనేది హోస్ట్ అనమాట. సో మనకి ఎన్ని ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, నెట్వర్క్ వన్స్ నెట్వర్క్ కింద జీరోస్ని హోస్ట్ల కింద కన్సిడర్ చేసుకుంటే 5 హోస్ట్లు అంటే ఉండాలి మనకి. 5 హోస్ట్లు అంటే 5 zeros. ఓకే, రిమైనింగ్ నెట్వర్క్. ఓకే, సేమ్ వచ్చింది. ఇక సబ్నెట్ అనేది 3 బిట్స్ 5 హోస్ట్లు ఉంటే 224 అది సబ్నెట్ మాస్క్ అవుతుంది. ఇక్కడ నెట్వర్క్ 3 హోస్ట్ అనేది 5. సేమ్ ఫార్ములా అప్లై చేసాడు. 2^n అంటే 3 8. ఓకే, అంటే ఇన్ని వస్తాయి నెట్వర్క్స్ 8 వస్తాయి. నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ బిట్స్ నెట్వర్క్, నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ నెట్వర్క్ 2^h అంటే 2^-2 30 హోస్ట్లు వస్తున్నారు. మనకు కావాల్సినవన్నీ 28. సరిపోయింది కదా. 30 హోస్ట్లు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక 2 ఉంటాయి, అవి ఎక్స్ట్రా ఉండిపోతాయి. ఇంక దాన్ని మనం అంతా పర్టికులర్గా 20 హోస్ట్లే చేయడానికి లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక దీన్నే చూద్దాం ఎలా యాడ్ చేయాలనేది. చూడండి, ఇది ఫుల్ సబ్నెట్, ఇది ప్రెజెంట్ సబ్నెట్ మాస్క్
31 మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ సబ్నెట్ 1లో ఇది స్టార్టింగ్ నెట్వర్క్ అడ్రస్ 7.0, అలానే ఇది 31 యాడ్ చేస్తే ఇది బ్రాడ్కాస్ట్ అడ్రస్. అంటే ఈ రెండింటి మధ్యలో మనం ఎంత 30 హోస్ట్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చెప్పిన విధంగా 30 హోస్ట్ని యూజ్ చేసుకుంటాం. సేమ్ ఇది కూడా, ఇది స్టార్టింగ్ అడ్రస్, ఇది ఎండింగ్ అడ్రస్. మీరు ఇది మళ్ళీ సేమ్ 31 హోస్ట్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ 30 హోస్ట్లు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ అలాగే సబ్నెట్ 3, సబ్నెట్ 4 అప్ టు సబ్నెట్ 8 సబ్నెట్లు వస్తాయి. హోస్ట్లు ఎన్ని 30 హోస్ట్లు, మనకు కావాల్సినవి 28. సో సబ్నెటింగ్ అనేది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వీడియో అడుగుతున్నాడంటే డివైడ్ 10.0.0.0 ఇంటూ సబ్నెట్స్ విత్ 4000 హోస్ట్స్. అయ్యో చాలా ఎక్కువ అడిగాడు 4000 అని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. 4000 అయినా 10,000 అయినా సరే సేమ్ ఫార్ములా. ఓకే చూద్దాం. ఏమడిగాడు 4000 హోస్ట్లు అడిగాడు. 4000 హోస్ట్ అంటే ఇటు సైడ్ చూసుకోవడమే. 4000 ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 4096. 2 పవర్ ఆఫ్ ఎంత హోస్ట్ 12. అంటే మనం వెనక నుంచి వస్తే 12 హోస్ట్లు మనకి ఉండాలి. ఇది 8, నెక్స్ట్ ఇది 4, 8 + 4 12 హోస్ట్లు వచ్చేసాయి. సో 12 హోస్ట్లు ఉంటే అదే ఈ సబ్నెట్ మాస్క్లో 12 హోస్ట్లు, 12 హోస్ట్లు ఉన్నాయంటే మనకి ఎన్ని నెట్వర్క్స్ వస్తాయి, ఎన్ని ఐపీ అడ్రస్ రిలీజ్ అవుతాయి 4096. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత 4000. సో మనం దీన్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే అయితే ఇక్కడ చూద్దాం. ఇదేంటి 4 బిట్స్, 4 నెట్వర్క్, 4 ఏమో హోస్ట్లు. సబ్నెట్ మాస్క్ ఎంత వస్తుంది 240 సరిపోయింది. ఓకే సేమ్ నెట్వర్క్స్ వచ్చేసి 12, హోస్ట్లు కూడా 12. 2 పవర్ ఆఫ్ 12 = 4096. ఓకే ఇవి మనకి నెట్వర్క్స్ అనమాట. అలానే 2 పవర్ ఆఫ్ సేమ్ రెండు ఒకలా వస్తాయి. 2 పవర్ ఆఫ్ H - 2 -2 అనేది తెలిసిందే కదా. 2 వెళ్ళిపోతే 196లో నుంచి 2 తీస్తే 4096. 4094 అనేది మనకి హోస్ట్లు ఐపీ అడ్రస్లు అనమాట. ఇది ఫుల్ సబ్నెట్ మాస్క్. ఈ సబ్నెట్ మాస్క్ వచ్చేసి మనకి 240.0 వచ్చింది. అలాగే మనకి ఇది యాడ్ చేయవలసిన సబ్నెట్కి యాడ్ చేయవలసిన సబ్నెట్ వాల్యూ బిట్స్, సబ్నెట్ వాల్యూ. ఓకే ఇక సబ్నెట్ 1 చూద్దాం. 10.0.0.0 దీన్ని మనం 15.255 యాడ్ చేస్తే 15.255. అలాగే సెకండ్ సబ్నెట్ 16, దీని కంటిన్యూషన్ 255 తర్వాత ఇంకేముండదు. ఇందా చెప్పిన విధంగా క్లాక్ వైడ్ 255 నుంచి మళ్ళీ 15.255 అయితే నెక్స్ట్ 16.0 ఇది సెకండ్ సబ్నెట్. నెక్స్ట్ ఇది 10.0.31.255. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనం వచ్చేసి 4094 హోస్ట్ని యూస్ చేసుకోగలం. అలాగే సేమ్ సబ్నెట్ 3 సేమ్ యాడ్ చేయాలి 15.255. సేమ్ సబ్నెట్ 4 మొత్తం ఎన్ని 4096 నెట్వర్క్స్. అన్ని నెట్వర్క్స్ మనం ఇక్కడ రాయలేం కాబట్టి దీన్ని ఇలా డాట్స్లో పెట్టేసుకొని లాస్ట్ 3 చూపిస్తాం. మళ్ళీ లాస్ట్ వచ్చేసి 10.255.208.0 మళ్ళీ దానికి 15.255 యాడ్ చేస్తే 10.255.223.255. అలాగే సేమ్ 4095 నెట్వర్క్ లాస్ట్ నెట్వర్క్ వచ్చేసి 4096 వచ్చేసి 10.255.240.0 10.255.255.255 ఇది లాస్ట్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అయితే ఇందాక మీకు /8/16/24 అని అన్నాను కదా, అది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. /0 అంటే కింద ఉన్న సబ్నెట్ మాస్క్లో అన్ని జీరోస్ ఉంటే
ఇలాగా అన్ని జీరోస్ ఉంటే దాన్ని మనం /0 కింద చెప్పొచ్చు. దాని సబ్నెట్ మాస్క్ వాల్యూ కూడా 0. కానీ ఇది యూజ్ఫుల్ది కాదు, ఇది మనం యూజ్ చెయ్యం. కానీ కాదే స్లాష్ అనేది ఎలా డివైడ్ అవుతుందో చూద్దాం అన్నమాట. /1 వస్తే /1 ఎలా వస్తుందంటే ఇక్కడ ఒక బిట్ ఎంటైర్ సబ్నెట్ మాస్క్లో ఒక్క బిట్ యాడ్ చేసినప్పుడు ఇందాక ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఉన్న స్లైడ్స్లో చూసాం. ఒక బిట్ యాడ్ చేయడం వల్ల ఏమవుద్ది, స్లాష్ అనేది వాల్యూ మారుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంటైర్ సబ్నెట్ మాస్క్లో నేను ఒక్క బిట్ మాత్రమే యాడ్ చేశాను. ఒక్క బిట్ యాడ్ చేస్తే ఏమవుద్ది, ఒక బిట్ యాడ్ చేస్తే 2 నెట్వర్క్స్ కింద సపరేట్ అవుతుంది అన్నట్టుగా చెప్పాను. అంటే 156 వచ్చేసి బై 2 చేస్తే ఎంత, 128. ఓకే, ఇక్కడ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 128, రిమైనింగ్స్ అన్నీ జీరోసే. చూడండి జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్. ఓకే, /2 అంటే 2 బిట్లు యాడ్ చేస్తాం. చూడండి 2 బిట్లు యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 2 బిట్స్ యాడ్ చేయడం వల్ల 192 సబ్నెట్ మాస్క్ వస్తుంది అన్నమాట. చూడండి ఒక బిట్ యాడ్ చేస్తే 128, 2 బిట్లు యాడ్ చేస్తే 192, అలా 3 బిట్లు 4, 5, 6, 7, 8. ఆ విధంగా మనకి బిట్స్ యాడ్ చేయడం ద్వారా ఇక్కడ వాల్యూ అనేది మారుతుంది అన్నమాట. చూడండి 3 బిట్స్ యాడ్ చేస్తే 224, అదే 4 బిట్స్ యాడ్ చేస్తే 240, 5 బిట్స్. అలాగా బిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొలది సబ్నెట్ మాస్క్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. కానీ మనకి ఇందాక /8 నెట్వర్క్ అంటే ఇది, అది ఎప్పుడు వచ్చింది మనకి 10.0.0.0 ఉన్నప్పుడు /8 అనేది వచ్చింది. అది ఎలా వచ్చింది చూడండి, 10 అనేది ఇది, 0.0.0 దాని సబ్నెట్ మనకి ఇక్కడ చెప్పాను మీకు, /8 అనేది ఇక్కడ చెప్పాను. అది ఎలా వచ్చిందంటే ఇలా, ఈ బిట్స్ ఇటు సైడ్ ఇక్కడ వరకు ఫుల్ బిట్స్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. /8 కింద కన్సిడర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ /9 అంటే ఆబ్వియస్లీ 1 బిట్ ఇటువైపు పెరుగుతుంది, ఇక్కడ 1 బిట్ పెరుగుతుంది. అప్పుడే సబ్నెట్ మాస్క్ ఎంత అవుతుంది, 128. ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా వచ్చింది 128. అలా ఇంకా ప్రతిదీ ఫ్రెండ్స్, ప్రతి స్లాష్ అనేది ఇంకా అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందే మనకి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి /16 అంటే 255.255.0.0. ఈ /16 మనకి వచ్చేసి క్లాస్ B నెట్వర్క్ కింద చెప్పుకోవచ్చు. 172.16.0 ఇది /16 నెట్వర్క్. దీన్నే మనం క్లాస్ B కింద కూడా చెప్పుకోవచ్చు. సేమ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక బిట్ యాడ్ అయితే దీంట్లో 128, ఇంకొక బిట్ యాడ్ అయితే 192, అలాగా అప్ టు 32. ఈ 32 వరకు మనకి స్లాష్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కానీ /0 నెక్స్ట్ ఈ /32 అనేవి మనకి ఈ సబ్నెట్స్ అనేవి యూజ్ఫుల్ సబ్నెట్స్ కాదు. మీకు ఇందాక మనకి నెట్వర్క్ అడ్రస్ అండ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్లు ఎలా యూజ్ కావో, స్టార్టింగ్ సబ్నెట్ మాస్క్ జీరోస్, నెక్స్ట్ ఎండింగ్ లాస్ట్ 255 అని మనకి యూజ్ అవ్వన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు ఇంకొక చిన్న టాపిక్ ఉంది, అది కూడా చూద్దాం. దాన్ని VSLM వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ అంటారు. ఇది కూడా ఏంటంటే చూడండి, ఇందాక మనకి ఒక 4 నెట్వర్క్స్ సపరేట్ చేసాం. 4 ఒక 2 తీసుకుంటాం. ఒక నెట్వర్క్ని 2 నెట్వర్క్స్ కింద సపరేట్ చేయమన్నాడు. అప్పుడు మనకి 2 నెట్వర్క్స్ చేసినప్పుడు ఏమవుద్ది, మనకి ఇక్కడే చూద్దాం, అక్కడ వరకు వద్దు, దీంట్లో చూద్దాం. ఇది ఏంటంటే మనకి వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ అనేది సబ్నెటింగ్ అంటే ఇంకా IP అడ్రస్ల యొక్క వేస్టేజ్ని ఇంకా తగ్గిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇందాక కావాల్సిన రిక్వైర్మెంట్ 100 హోస్ట్లు అయితే మనం ఏం తీసుకున్నాం, 128 తీసుకున్నాం. అక్కడ ఏమవుతుంది, 28 వేస్ట్ అయిపోతున్నాయి. ఈ VSLM చేయడం ద్వారా ఏంటంటే ఆ 28 హోస్ట్లు కూడా వేస్ట్ అవ్వకుండా చేయొచ్చు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్?
అది ఎలా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే దీన్ని 4 నెట్వర్క్స్ కింద సపరేట్ చేశారు. కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి 60 కాదు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 4 డిపార్ట్మెంట్స్ అనుకుందాం. కానీ ఇక్కడ 62 యూజర్స్ ఉన్నారు, అంటే ఐపీఎల్ మొత్తం వాడేసుకుంటున్నారు. కానీ ఇక్కడ 30 యూజర్సే ఉన్నారు, లేకుంటే ఒక 10 యూజర్సే ఉన్నారు. కానీ ఐపీఎల్ ఎన్ని ఉన్నాయి? 64 ఉన్నాయి. అంటే 64లో ఒకటి నెట్వర్క్ అడ్రస్ టు బ్రాడ్కాస్ట్ అడ్రస్ వెళ్ళిపోద్ది అనుకోండి. ఇంకెన్ని ఉంటాయి? 62ని యూజర్స్ ఉన్నది ఎంతమంది? 10. కానీ ఇంకెన్ని రిమైనింగ్ ఐపీస్ అన్నీ ఇంకొక 42 ఐపీస్ వేస్ట్ అయిపోతున్నాయి. అలా వేస్ట్ కాకుండా దాన్ని కూడా నెట్వర్క్ కింద సపరేట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ చేశారు. 64ని 8 అలాగా 8 కింద సపరేట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్. అలానే ఈ చివరి దాంట్లోని కూడా 16 కింద సపరేట్ చేశారు. ఈ 16 చేయడం వల్ల ఏమవుద్ది? సబ్నెట్ మాస్క్ అనేది మారుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ సబ్నెటింగ్ చేశారు, ఇక్కడ విఎల్ఎస్ఎం చేశారు. ఓకే, సబ్నెటింగ్ చేయడం. ఇక్కడ సబ్నెటింగ్లో ఏంటంటే మనకి సబ్నెట్ మాస్క్ అంతా 192 వస్తుంది. ఇక్కడ విఎల్ఎస్ఎంలో ఏంటంటే 64 192 వచ్చింది. దీన్ని మళ్ళీ సపరేట్ చేస్తారు చూడండి, 88 అప్పుడు ఇక్కడ మనకి సబ్నెట్ మాస్క్ అనేది మారిపోతుంది అనమాట. మళ్ళీ చూడండి, ఇది 64 అంటే సేమ్ 192 వస్తుంది. దీన్ని మళ్ళీ ఇక్కడ 16 చేశారు చూడండి. 16 చేస్తే ఏమవుతుందంటే దీని సబ్నెట్ మాస్క్ వచ్చేసి 140 అవుతుంది అన్నమాట. ఓకే, సింపుల్ ఫ్రెండ్స్. సబ్నెట్టింగ్ని ఇంకా సబ్నెట్టింగ్ అంటే సబ్నెట్టింగ్ అనమాట. ఇంకా దీనివల్ల ఏంటంటే ఐపీ వేస్టేజ్ అనేది ఇంకా ప్రతి ఐపీని మనం ఈచ్ అండ్ ఎవరి ఐపీని యూస్ చేసుకోగలం అన్నమాట. సబ్నెట్కి విఎల్ఎస్ఎంకి కంపారిజన్ చూద్దాం. ఇదేంటంటే నెట్వర్క్ని ఈక్వల్గా బ్రేక్ చేయడం. ఇదేం చేస్తుందంటే నెట్వర్క్ని అన్ఈక్వల్గా బ్రేక్ చేస్తుంది. అంటే ఈక్వల్ అంటే 64 అలాగే. అదే విఎల్ఎస్ఎం అన్ఈక్వల్ అంటే అలాగా 64 ఒక దగ్గర 8 ఒక దగ్గర 16 ఇంకొక దగ్గర 32 అలాగా అన్ఈక్వల్గా సపరేట్ చేయడాన్ని మనం విఎల్ఎస్ఎం కింద చెప్పుకోవచ్చు. ఇంకా ఇది సబ్నెట్టింగ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే సబ్నెట్టింగ్ చేస్తుంది అనమాట. ఇది సబ్నెట్ మాస్క్ వాల్యూ అనేది సపరేట్ చేసిన ప్రతి నెట్వర్క్కి సేమ్ ఉంటుంది. ఇది అనేది సబ్నెట్ మాస్క్ అనేది మారిపోతుంది అనమాట. దీని సబ్నెట్టింగ్ ఈక్వల్గా ఉంటుంది. దీని సబ్నెట్టింగ్ వచ్చేసి మనం డివైడ్ చేసిన నెట్వర్క్స్ బట్టి మారిపోతుంది. అది ఇందాక మనకి ముందు స్లైడ్లో చూసాం. ఇక్కడ ఎలాగో చూడండి, దీని సబ్నెట్ మాస్క్ అంతా సేమ్ ఉంది. అదే దీనిది ఇది చూడండి 192 148 192 240 అలా సపరేట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇదేంటంటే ఐపీ అడ్రస్ని సబ్నెటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఐపీ అడ్రస్ని వేస్టేజ్ అనేది తగ్గించవచ్చు. అదే ఈ ఈఎల్ఎస్ఎంలో ఇంకా ఆ వేస్టేజ్ అనేది ఇంకా మోర్ ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే సూపర్ నెట్టింగ్ అనేది ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూద్దాం. ఈ సూపర్ నెట్టింగ్ అంటే ఏమిటంటే, ఈ సూపర్ నెట్టింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ సబ్నెట్టింగ్ అనమాట. సబ్నెట్టింగ్కి రివర్స్ ప్రాసెస్. ఇది ఏంటంటే నెట్వర్క్స్ లేదా సబ్నెట్స్ని కంబైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది రివర్స్ ప్రాసెస్ యొక్క సబ్నెట్టింగ్ యొక్క రివర్స్ ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఏమవుతుందంటే, ఇందాక మనం సబ్నెట్టింగ్లో ఏం చేసాం, లెఫ్ట్ నుంచి రైట్కి బిట్స్ ఇంక్రీజ్ చేసాం. కానీ దీంట్లో ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్కి బిట్స్ డిక్రీజ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, ఇక ఈ సూపర్ నెట్టింగ్ కాన్సెప్ట్ అనేది మనం రౌటర్ అడ్వర్టైజ్మెంట్స్లో వాడతాము. అది నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ రౌటర్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి నెక్స్ట్ దీన్నే మనం సమరైజేషన్ కూడా అంటారు, రౌట్ సమరైజేషన్ అంటారు. ఈ రౌట్ సమరైజేషన్ అంటే ఏంటో కూడా మనం నెక్స్ట్ రాబోయే వీడియోస్లో క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, ఈ సూపర్ నెట్టింగ్ కాల్కులేషన్స్ సిమిలర్ టు సబ్నెట్టింగ్ అనమాట. ఈ సూపర్ నెట్టింగ్ కాల్కులేషన్స్ కూడా సబ్నెట్టింగ్ లాగే ఈక్వల్గా సిమిలర్గా ఉంటాయి. ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపించాడు చూడండి. /24
/24/24 ఇవి ఫోర్ నెట్వర్క్స్, 4 డిఫరెంట్ నెట్వర్క్స్ చూడండి. /0/1/0.1 1.0 2.0 3.0 వీటిని వాడు ఏం చేశాడంటే ఒక నెట్వర్క్ కింద సపరేట్ చేశాడు, /22 కింద చేశాడు అనమాట. అంటే సబ్నెటింగ్ ఏం చేస్తుంది, ఒక నెట్వర్క్ని సపరేట్ నెట్వర్క్స్ కింద, చిన్న నెట్వర్క్స్ కింద సపరేట్ చేస్తుంది. అంటే ఒక నెట్వర్క్ని 4 నెట్వర్క్స్ చేసింది అనుకుంటే సబ్నెట్టింగ్, ఈ సూపర్ నెట్టింగ్ ఏం చేస్తుందంటే 4 సబ్నెట్స్ని ఒక నెట్వర్క్ కింద డివైడ్ చేస్తుంది, కలుపుతుంది అనమాట. సబ్నెట్టింగ్ ఏం చేస్తుంది, ఒక నెట్వర్క్ని 4 నెట్వర్క్స్ కింద సపరేట్ చేస్తే, ఈ సూపర్ నెట్టింగ్ ఏం చేస్తుందంటే ఆ 4 నెట్వర్క్స్ని ఒక నెట్వర్క్ కింద చేస్తుంది అనమాట. అదే ఇక్కడ ఫైనల్గా మనకి వచ్చింది చూడండి, అది /24 వచ్చింది. దాన్ని వీడు సూపర్ నెట్టింగ్ ద్వారా ఒక నెట్వర్క్ కింద తీసుకొచ్చాడు అనమాట. ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ సూపర్ నెట్టింగ్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ రౌటర్ సమ్మరైజేషన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మా ఈమెయిల్కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.